హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గుణాంశి స్టడీ కేర్. ఈ వీడియో దేనికి అనేది మీకు తమ్నేల్ చూడగానే అర్థమై ఉంటుంది. సో గ్రూప్స్ అండ్ డిఎస్సి రెండిట్లో ఏదో ఒకటి క్రాక్ చేయడం మీ లక్ష్యం అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. డిఎస్సి మరియు గ్రూప్ 2 ఏ ఎగ్జామ్కైనా సరే యూజ్ అయ్యేలా కంటెంట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎస్సి కోసం చదివాలో ఒకసారి వీడియో గమనించండి. ఇది సైన్స్ 3rd to 10th ప్రతి లెసన్ని ఏ లెసన్ మిస్ అవ్వకుండా టాపిక్ వైజ్ ఒకే దగ్గర రాసి పెట్టుకున్నాను. దీనివల్ల మనం ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న అన్ని టాపిక్స్ని ఒకేసారి చదివితే ఆ టాపిక్ నుండి బిట్ మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ అనే టాపిక్ తీసుకున్నారనుకుందాం. సో 3rd క్లాస్లో నీరు ప్రకృతి వరం అనే టాపిక్తో స్టార్ట్ అవుతుంది. సో దాన్ని 4th క్లాస్లో నీరు అని ఉంటుంది, 5th క్లాస్లో నీరు ఉంటుంది. సో 7th క్లాస్లో మనకి మురుగునీటి కథ అని ఉంటుంది. సో ఇలా మనకి 10th వరకు వాటర్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయో వాటన్నింటిని ఒకే దగ్గర తీసి పెట్టాను. దీనివల్ల వాటర్ అనే టాపిక్ మొత్తాన్ని ఒకేసారి చదివితే ఆ టాపిక్ మీద మనకి గ్రిప్ ఉంటుంది. ఏ బిట్ ఇచ్చినా సరే వాటర్కి సంబంధించి మనం మిస్ అవ్వకుండా రాసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనం మొక్కలు తీసుకోవచ్చు, జంతువులు తీసుకోవచ్చు, అడవులు తీసుకోవచ్చు. ఇలా అన్ని టాపిక్స్, ఇంకా ఫిజిక్స్ సంబంధించి ధ్వని, బలం, ఆకర్షణ, అయస్కాంతం, ఇలా ఎన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఒకేలాంటి టాపిక్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రివిజన్ కూడా టైం చాలా తక్కువ పడుతుంది. ఇదే విధంగా సోషల్ తీసుకున్నట్లయితే విశ్వం, గ్లోబు, పటాలు, నాగరికత, రాజ్యాలు, సామ్రాజ్యాలు, ప్రభుత్వం, రాజ్యాంగం, ఇలా మనకి ఎన్నైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకే దగ్గర తీసుకున్నాను. మనకి సోషల్ 4 parts ఉంటుంది: పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యే విధంగానే నేను సోషల్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మీరు తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళు సో గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా అంటే, ఈ రెండింటిలో మనం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయొచ్చు. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏవైతే కావాలో సోషల్ టాపిక్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం కవర్ చేయొచ్చు. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇక్కడ ఈ డిఎస్సిలో నేను ఇచ్చే సోషల్ కంటెంట్ ఫాలో అయితే మ్యాక్సిమం స్కోర్ అయితే చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, నేను చెప్పింది కేవలం ప్రిలిమ్స్ క్రాక్ చేయడానికి మాత్రమే. డిఎస్సిలో మనం చదివే సోషల్ కంటెంట్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే తెలుగు. మనం తెలుగు చదివేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆ కవి పరిచయాలు 3rd to 10th వరకు ఎంతమంది కవులు అయితే ఉన్నారో వాళ్ళందరి కవి పరిచయాలు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. వాళ్ళ రచనలు కానీ, ఏమైనా స్వీయ రచనలు ఉంటే అవి కానీ. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని కోర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కోర్సులో 60 to 70% నేను సొంతంగా పెట్టుకుని ఉంటాయండి. చాలా అతి తక్కువ, అంటే మిగతా 30%లో నేను చదువుకునే టైంలో వేరే ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కొన్ని కోర్స్ అయితే ఉంటాయి. ఇలాగే నేను తెలుగుకే కాదు ఇంగ్లీష్ కూడా కొన్ని పెట్టుకున్నాను. మీకు ఏది కావాలన్నా సరే నేను నా వంతుగా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో మీకు తెలుగు గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏది కావాలన్నా సరే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఏదైనా కావాలి అంటే కమెంట్ బాక్స్లో అడగండి. మీకు నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.